హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా మెథడాలజీ స్టార్ట్ చేశాం. ఈ మెథడాలజీలో తెలుగు మెథడాలజీ నుండి 3 పార్ట్స్ పెట్టాను, మ్యాథ్స్ మెథడాలజీ నుండి 2 పార్ట్స్ పెట్టాను. సో కొంచెం నేర్చుకోవడంలో చేంజింగ్ అనేది ఉండాలి. డైలీ ఒకే సబ్జెక్ట్ని పట్టుకొని నేర్చుకుంటూ పోతే కొంచెం తెలిసిందే కదా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈరోజు ఈవీఎస్ మెథడాలజీని డిస్కస్ చేద్దాం. ఈ ఈవీఎస్ మెథడాలజీలో కూడా 2 పార్ట్స్ పెడతాను. సో ఈరోజు ఫస్ట్ పార్ట్, అందులో 12 బిట్స్ని డిస్కస్ చేస్తాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో చేయకుండా చూస్తుంటే డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, లైక్ చేసి హైప్ ఇవ్వండి అని. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ బిట్ ఆర్టీఈ 2009 గురించి రావడం జరిగింది. ఆర్టీఈ 2009కి సంబంధించి సరి కానిది ఏది అని అడిగాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో 3 సరైనవి ఉంటాయి, 1 సరికానిది ఉంటుంది. అది ఏందో గుర్తించాలి. సో చూడండి, ఆర్టీఈ 2009 అనేది చాలా ఇంపార్టెంట్. లిటరల్లీ చెప్పాలంటే ఈ ఆర్టీఈ 2009 పై బిట్ లేకుండా అసలు ఏ పేపర్ కూడా ఫ్రేమ్ అవ్వదండి. సో ప్రతి పేపర్లో మనకి ఈ చాప్టర్ నుండి బిట్ అనేది కనబడుతుంది. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆర్టీఈ 2009 ఎవరి సిఫారసు మేరకు వచ్చింది? ఎన్సీఎఫ్ 2005 యశ్పాల్ సిఫారసు మేరకి మనకి ఆర్టీఈ 2009 అనేది రావడం జరిగింది. అయితే స్వాతంత్రానికి పూర్వం విద్యని రాజ్యాంగంలోని 4వ భాగంలో 45వ నిబంధనలో పొందుపరిచారండి. సో 4వ భాగం అంటే ఏంది? మనకి ఆదేశిక సూత్రాలు ఉంటాయి. సో ఈ ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అనేది ఉండదు. సో ఈ 45వ నిబంధన ఏం తెలుపుతుంది? 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని జస్ట్ అందించాలి అని మాత్రమే తెలుపుతుంది. ఓకే, ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు కాబట్టి ఈ విద్యని ఎందులో జీవించే హక్కులో చేర్చాలి అని చెప్పేసి 1993లో వచ్చిన ఉన్నికృష్ణన్ వర్సెస్ ఏపీ కేసులో చెప్తారు. సో దీనితో మనకు 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి విద్యను హక్కుగా మారుస్తారు అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, చూడండి, 45వ నిబంధనలు ఏమిచ్చారు? జస్ట్ 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి విద్యను అందించాలి అని మాత్రమే చెప్తారు. బట్ ఇక్కడ 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు విద్యను పొందడం వారి హక్కుగా మారుతుంది. ఓకే, ఏది? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. దీనితో విద్య అనేది హక్కుగా మారి 21A అనే ఆర్టికల్లో చేరుతుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఆర్టీఈ 2009 చట్టంలో 7 అధ్యాయాలు ఉంటాయి, ఒక షెడ్యూల్ ఉంటుంది, 38 సెక్షన్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ 38 సెక్షన్ల నుంచి ప్రతి టెట్లో బిట్టుపడుతుంది. ఆ 38 సెక్షన్లు ఏంటి, ఆ ప్రతి ఒక్క సెక్షన్ కింద ఏమొస్తుంది అనేది డెఫినెట్గా చూసుకోవాలి. ఓకే, ఇది ఆర్టీఈ 2009 గురించి. ఆర్టీఈ 2009 పై బిట్ వచ్చింది కాబట్టి ఏదో చిన్నగా ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. రైట్, ఇప్పుడు బిట్లోకి వెళ్దాం. ఆర్టీఈ 2009. ఆర్టీఈ అంటే ఏంటి? రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే అండి. ఆర్టీఈ ఫుల్ ఫామ్ అడిగిండు, సో గుర్తుపెట్టుకోండి. ఆర్టీఈ 2009కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ బిట్కి మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సరికానిది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. ఎస్, ఇది ఆర్టీఈ 2009 యొక్క నిబంధననే అవుతుంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్ష మరియు సంబంధిత పద్ధతులు చూపకుండా ఉండడం. ఎస్, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మనకు ఫస్ట్ అధ్యాయంలోనే 2nd సెక్షన్ ఉంటుంది కదా, దాంట్లోనే తెలుపుతారు వెనుకబడిన వర్గాల పిల్లల గురించి, అట్టడుగు వర్గాల పిల్లల గురించి దాంట్లోనే తెలపడం జరిగింది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అవ్వడం వలన అదే తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసేయడం. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. పేరును తీసేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. దీనికి సంబంధించి చాలా రూల్స్ ఉంటాయండి. విద్యార్థిని వయసుకు తగ్గ తరగతిలోనే ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు విద్యార్థి బదిలీ పత్రం అడిగినా అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని
ఎలాంటి సందర్భాల్లో కూడా విద్యార్థి పేరును తీసేయడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, అర్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించడం. ఎస్, అందుకే కదా మనకి టెట్ అనేది నిర్వహిస్తున్నారు, డిఎస్సి అనేది నిర్వహిస్తున్నారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. క్లియర్? ఆర్టీఈ 2009 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. డెఫినెట్గా ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలోని ఈవీఎస్ పాఠ్యపుస్తకాలలో వివిధ అంశాలలో చేర్చబడిన ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం అడిగాడు. ఏంటి? ఇవి చేయండి. సో ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ అనేవి క్లారిటీగా ఒక్క పాయింట్ కూడా వదలకుండా లైన్ టు లైన్ చదివితే ఇది చేయండి అనేది కనబడుతుంది. సో దాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే బిట్ అనేది చేయగలుగుతాం. నేను ఆల్రెడీ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో మెథడాలజీ భాగంగా ఒక లెసన్ని తీసుకొని ఆ లెసన్లో మనకి ఇవన్నీ ఉంటాయండి. ఇవి చేయండి కావచ్చు, ఆలోచించి చెప్పండి కావచ్చు, ఇలాంటి వర్డ్స్ అనేవి మనకి ప్రతి లెసన్లో కనబడతాయి. మన ఛానల్లో చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ వీడియోని నేను దీనిపైనే స్టార్టింగ్ వీడియో చేశాను. సో నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఎందుకంటే టెట్లోనే కాదు, ప్రీవియస్ డిఎస్సిలో కూడా ఈ బిట్టు పడింది. అందుకే నేను క్లారిటీగా వీటన్నింటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో టైం వేస్ట్ అనుకోకుండా, అది 6 minutes 7 minutes ఉంటుంది అంతే. అన్నట్టుగా చూడండి, ఒక బిట్టు మాత్రం మన సొంతం అంతే. ఆ వీడియో చూస్తే ఒక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇంకో వీడియోలో అవి ఎక్కడున్నాయో కూడా చూపించడం జరిగింది. సో నేను 2 వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అయిపోగానే తప్పకుండా ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. ఓకే, ఈవీఎస్ పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఇవి చేయండి అనేది ఏం తెలుపుతుంది అంటే ప్రత్యక్ష అనుభవాలను అందించడం అనేది తెలుపుతుందండి. ఓకే, అంటే ఏ విధంగా ప్రత్యక్ష అనుభవాలను అందిస్తుంది అంటే, అక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఆ లెసన్కి సంబంధించి ఇవి చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది ఆ లెసన్కి సంబంధించిందే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మొక్కల గురించి లెసన్ ఉందనుకో, ఆ మొక్కల్ని తీసుకోండి, ఆ మొక్కల్ని తీసుకొని ఆ మొక్కలో పిండి పదార్థం ఉందో లేదో ఈ విధంగా తెలుసుకోండి అని చెప్పేసి ఇట్లా ప్రయోగాలు చేసినట్టుగా ఇస్తారు అన్నట్టు. అలాంటి ఇచ్చినప్పుడు పిల్లవాడు నేరుగా చేస్తాడు కాబట్టి అక్కడ వానికి ప్రత్యక్ష అనుభవాలు అనేవి కలుగుతాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్ష అనుభవాలు. ఓకే, మీరు ఆ వీడియో చూడండి, చాలా ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, 4వ తరగతిలో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగం చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబాల్లో జరిగే మార్పులకు కారణాలను చెప్పగలుగుతాడు. ఇది ఏ విద్యా ప్రమాణం? మ్యాథ్స్లో విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా, ఆ మ్యాథ్స్లో విద్యా ప్రమాణాలకైతే ప్రతిదాన్ని స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ సైన్స్లో అయితే అంత స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సినంత ఏమి ఉండదండి. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సైన్స్ ఇస్తే మాత్రం. ఈ విధంగానూ కూడా చెప్తాను చూడండి. కింద ఆప్షన్స్ ఏమిచ్చాడు? ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ప్రశ్నించడం, పరికల్పనలను రూపొందించడం, విషయావగాహన, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. ఓకే, సో క్వశ్చన్ ఏంటి ఫస్ట్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూడండి. 4వ తరగతిలో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగం చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబంలో జరిగే మార్పులకు కారణాలను అతనే చెప్పగలుగుతున్నాడు. అంటే చెప్తున్నాడు అంటే వివరిస్తున్నాడు కదా. సో ఈ వివరించడం అనేది మనకి విషయ అవగాహన కిందికి వస్తుందండి. ఓకే, ఇలా వివరించడం కావచ్చు, వర్గీకరించడం కావచ్చు, విశ్లేషించడం కావచ్చు, ఉదాహరణలు చెప్పడం కావచ్చు, ఇలాంటివి ఏవి కనిపించినా కానీ ఆన్సర్ విషయావగాహనే అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే సైన్స్లో ఎక్కువగా మనకి విషయావగాహన పైనే పెట్టుబడుతుందండి. సో దాని కీ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే అయిపోద్ది అంతే. ఇది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు కాదు. ఎందుకు? ఇందులో ఏమైనా ప్రయోగం చేయమని ఇచ్చాడా? జస్ట్ వివరించమని చెప్పాడు. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం కూడా కాదు. సో ప్రశ్నించాలి అని అంటే అక్కడ ఏదైనా క్వశ్చన్ చేసేటట్టుగా ఏమన్నా ఉందా అంటే ఇక్కడ చూడండి, కుటుంబాల్లో జరిగే మార్పులకు కారణాలను అతనే చెప్తున్నాడు. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేది వాళ్ళని అడిగితే అది క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది. సో అక్కడ అలా లేదు కదా. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు కూడా కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని అనాలిసిస్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఆ ప్రాజెక్ట్లో రాయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు కదా, జస్ట్ అక్కడనే చెప్తున్నాడు. సో అలాంటప్పుడు మనకి ఇది ఆన్సర్ అవ్వదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి విషయ అవగాహన. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, జనరల్ బిట్.
కొద్దిగా సబ్జెక్టుపై గ్రిప్ ఉన్నా కానీ ఆన్సర్ చేయొచ్చు. ఇండ్లు రకాలు అను పాఠ్య బోధనలో ఈ క్రింది వాణిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది? ఓకే, సో ఇక్కడ ఇండ్లు రకాలు అనే పాఠం బోధించాలనుకుంటున్నాం మనం. సో దానికి ఆ పాఠం అనేది ఏ విధంగా బోధిస్తే విద్యార్థికి ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, వీడియోని తిలకించడం. ఇక్కడ ఇండ్లు రకాలకు సంబంధించి ఒక వీడియోని పెట్టి చూపిస్తే ఆ పిల్లవాడికి ప్రత్యక్ష అనుభవం కలుగుతుందా? ఎంతో కొంత కలుగుతుంది, బట్ కంప్లీట్గా అయితే కలగదు. ఓకే, సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, దగ్గరలోని ఇండ్ల వద్దకు వెళ్ళి క్షేత్ర పర్యటన గావించడం. ఎస్, ఇది అవుతుంది కదా. ఇప్పుడు వీడియో చూస్తే అది జస్ట్ ఎక్కడో జరిగింది చూస్తున్నాడు అంతే. బట్ ఇక్కడ ఏమైంది, దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళి చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ లైవ్లో కనబడుతుంది. లైవ్లో కనబడ్డప్పుడు పిల్లవాడికి ప్రత్యక్ష అనుభవం కలుగుతుందా కలగదా? ఇలాంటి వాటి ద్వారానే పిల్లవాడు ఎక్కువగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో క్షేత్ర పర్యటన అనేది ప్రతి లెసన్కి ఇంపార్టెంట్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండ్లు పరిసరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినా వాడికి కంప్లీట్ ప్రత్యక్ష అనుభూతి అయితే కలగదు. సో ఇది మనకు అవ్వదు. నెక్స్ట్, వివిధ రకాల ఇండ్ల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారు చేయటం. సో ఇలా చేసినా అవ్వదు. అంటే ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏదో విధంగా అయితే ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది, కానీ ఎక్కువగా కలిగే దాని గురించి చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ అనేది మనకి క్షేత్ర పర్యటన అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. పటాలు చిత్రాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఓకే, లైన్గా చూసుకుంటూ వెళ్దాం. పటం అంటే ఏంటి? మ్యాప్స్. చిత్రాలు అంటే ఏంటి? పిక్చర్స్. అసలు పటానికి పిక్చర్స్కి అంటే మ్యాప్కి పిక్చర్స్కి తేడా అనేది తెలియాలి కంపల్సరీ. కొంచెం మనకున్న చిన్న జ్ఞానంతో చూసినా కానీ ఇప్పుడు మ్యాప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియా మ్యాప్ ఉంది, వరల్డ్ మ్యాప్ ఉంది, అవి మ్యాప్స్ అవుతాయి. ఓకే, పిక్చర్స్ అంటే ఏంది? చిన్న చిన్న ఇమేజెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం పిక్చర్స్ అంటాం. సో దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో మనకు ప్రీవియస్గా ఉన్న చిన్న నాలెడ్జ్తోనే వెళ్దాం బిట్కి. కార్టూన్లను చిత్రాలు అని కూడా పిలుస్తారు. ఎస్, కార్టూన్ బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల్ని మనం చిత్రాలు అని పిలుస్తాం, అవే పిక్చర్స్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది. సో ఇది మనం కరెక్ట్ అనుకుంటాం, బట్ రాంగ్. ఏంటి? సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక మ్యాప్స్ని రూపొందిస్తుంది, అంటే పటాలను రూపొందిస్తుంది, చిత్రాలను కాదు. చిత్రాలు అంటే పిక్చర్స్ని రూపొందించదు కదా. సర్వే ఆఫ్ ఇండియా చేసే పనే మ్యాప్స్ని రూపొందించడం. సో మనకి పటాలను రూపొందిస్తుంది, చిత్రాలను కాదు. ఇక్కడే చూడండి, చిత్రమా పటమా అని చెప్పేసి చిన్న కన్ఫ్యూజ్ చేశాడు. సో మనకి సెకండ్ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్, పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది. ఎస్, ఆబ్వియస్లీ కరెక్టే కదా. పటం పరిధే ఎక్కువ ఉంటుంది చిత్రం పరిధి కంటే. సో ఇది ఆన్సర్ అవుతుంది. పటానికి పటభాష ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. పటానికి పటభాష, పటాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడమే పటభాష. సో ప్రతి పటాన్ని మనం చదువుతున్నామంటే అందులో ఏముంది, ఆ పటం ఎలా ఉంది, దాని దిక్కులేంటి, అవన్నీ మనం చూస్తాం కదా. సో దాన్నే పటభాష అంటాం. సో మనకి ACD అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ACD థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్, బోధనా పద్ధతులకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది అంటే సరికానిది ఏది అని గుర్తించాలి. సరైనది గుర్తించండి అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, కానీ సరికానిది అంటే మాత్రం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఎందుకంటే 3 ఎలాగో సరైనవే ఉంటాయి. సో పాజిటివ్గా ఉంటాయి, ఒకటి నెగిటివ్గా మనకి చదువుతుంటేనే కనబడుతుంది. అలా చూసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ చూడండి, ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి. ఎస్, కరెక్టే కదా. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులన్నీ కూడా ఆచరణ ద్వారా అభ్యసనం అనే పద్ధతిలోనే జరుగుతాయి. సో మనకి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల అభ్యసన కృత్యాల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తాయి. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది కదా. ఎందుకంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో విద్యార్థి స్వేచ్ఛగా ఉంటాడు, అంటే స్వేచ్ఛగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య కన్వర్జేషన్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. విద్యార్థి అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఉపాధ్యాయుడు సమాధానం చెప్పే విధంగానే ఉంటుంది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటే. సో అలా ఉన్నప్పుడు అభ్యసన కృత్యాల్లో విద్యార్థి ఎట్లయినా చురుకుగానే పాల్గొంటాడు. సో మనకి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ప్రశ్నలు వేయడం, సమాధానాలు చెప్పడం ఒకే దిశలో జరుగుతాయి. ఎస్, కరెక్టే కదా.
ఇప్పుడు మనకు రెండే పద్ధతులు ఉంటాయి, తెలిసిందే కదా అందరికీ. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఇందులో విద్యార్థి మాట్లాడడానికి స్కోప్ అనేది ఉండదు, కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడతాడు, ఉపాధ్యాయుడే ప్రశ్నలు వేస్తాడు, ఉపాధ్యాయుడే సమాధానం చెప్తాడు, అలా ఉంటుంది అన్నట్టు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో. సో ఇందులో విద్యార్థికి మాట్లాడే స్వేచ్ఛ అనేది ఉండదు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో విద్యార్థికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కూడా ఉంటుంది. సో అదే చెప్పాడు ఇక్కడ. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ప్రశ్నలు వేయడం, సమాధానాలు చెప్పడం ఒకే దిశలో జరుగుతాయి. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. కాదండి. ఇందాక చెప్పాను కదా, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో విద్యార్థికి మాట్లాడే ఛాన్సే ఉండదు. బట్ ఇక్కడ ఏమన్నాడు, ఇద్దరూ కీలక పాత్ర పోషించేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో పోషిస్తారు. సో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు కాబట్టి మనకు ఆన్సర్ అవ్వదు. క్లియర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈవీఎస్ టెక్స్ట్ బుక్ గురించి పడింది. ఈ బిట్తో మనకు అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్స్ చదవడం ఇంపార్టెంటా, పబ్లికేషన్స్ చదవడం ఇంపార్టెంటా అని. చూడండి, ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఇతివృత్తాలు, కుటుంబం, ఆటలు, జంతువులు, మొక్కలు, సమాజం, ఆశ్రయాలు, ఆహారం, ప్రయాణం మరియు చరిత్ర అనేవి ఈవీఎస్లో ఇతివృత్తాలుగా ఉంటాయి. ఎస్, కరెక్టే కదా. ఈవీఎస్లో ఇవన్నింటి గురించి ఉంటాయి, ఇవన్నింటి గురించి చాలా వివరంగా వివరిస్తారు. సో ఇదే ఇతివృత్తంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈవీఎస్ యొక్క ఇతివృత్తాలు పిల్లల జీవితానికి సంబంధించినవి ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే కదా. ఇప్పుడు చూడండి, పైన క్వశ్చనే చూడండి, కుటుంబం గురించి మెన్షన్ చేశాడు అంటే ఆ కుటుంబంకి సంబంధించిన లెసన్ మొత్తం ఉంటుంది, అది పిల్లవాడి జీవితానికి ఎంతో కొంత ఉపయోగపడదా. నెక్స్ట్ చూడండి, ఆటలు ఉంది. ఆటలకు సంబంధించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దానికి సంబంధించి కూడా పిల్లవాడి జీవితానికి ఎంతో కొంత సంబంధించింది ముడిపడి అయితే ఉంటుంది కదా. మొక్కలు, సమాజం, ఆహారం, ప్రయాణం ఇవన్నీ కూడా పిల్లవాడి జీవితానికి సంబంధించినవే ఉంటాయి ఈవీఎస్లో. సో అదే చెప్పిండు, వాటి యొక్క ఇతివృత్తాలన్నీ కూడా పిల్లల జీవితానికి సంబంధించినవే ఉంటాయి. సో ఏబి రెండు కరెక్టే. ఇక్కడ ఉంది ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ 1 మరియు 2 వాక్యాలు రెండు సరైనవి, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఈ బిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్, గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్రింది వాటిలో విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయడంలో ఉపాధ్యాయునికి సహాయపడే సాధనం ఏంటి? విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయాలి. ఆప్షన్స్: తల్లిదండ్రుల పరిపుష్టి, సంగ్రహణాత్మక మూల్యాంకనం, నెక్స్ట్ పోర్ట్ఫోలియో, నెక్స్ట్ రేటింగ్ స్కేల్స్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి పోర్ట్ఫోలియో. అంటే పోర్ట్ఫోలియో అంటే ఏంటి? విద్యార్థులు కొన్ని కృత్యాలను చేస్తారు అండ్ కొన్ని ప్రదర్శనలు ఇస్తారు అండ్ ఒక కృత్యానికి సంబంధించిన అభ్యసన సామాగ్రిని కూడా పిల్లలు సేకరిస్తారు. ఆ సేకరించిన అన్నింటిని కూడా ఒక దగ్గర జతపరిచి వాటన్నింటినీ భద్రపరుస్తారు అన్నట్టు. ఇలా భద్రపరచడాన్నే పోర్ట్ఫోలియో అని పిలుస్తారు. అంటే ఇందులో పిల్లవాడు ఏం చేసిండు అనేది కంప్లీట్గా ఉంటుంది. ఆయన చేసిన కృత్యాల నుండి మొదలు పెడితే ఆయన రాసిన వాటిని, ఆయన ప్రదర్శించిన ప్రదర్శనలను ప్రతి ఒక్కటి దీనిలో సేకరించి భద్రపరుస్తారు. కాబట్టి దీని ద్వారా విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి, తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ ద్వారా విద్యార్థి యొక్క సమగ్ర సమాచారం అయితే తెలియదు కదా. సో దీని ద్వారా ఉపాధ్యాయుడికి తల్లిదండ్రుల పరిపుష్టి అనేది సహాయపడుతుందా? సహాయపడదు. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎప్పుడు చేస్తాము అంటే ఏంటి? ఎస్ఏ 1, ఎస్ఏ 2 ఉంటాయి కదా, అవి ఎప్పుడు చేస్తాము? సెన్స్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేస్తాం. అలా చేస్తే విద్యార్థిని సమగ్రంగా అధ్యయనం చేయడం కుదురుతుందా? కుదరదు. సో ఇది మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ రేటింగ్ స్కేల్స్. ఇది విద్యార్థి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇది మనకి ఆన్సర్ అవ్వదు. సో పోర్ట్ఫోలియో అనేది మనకి ఆన్సర్ అవుతుంది. విద్యార్థిని సమగ్రంగా దీంట్లో మదింపు చేయొచ్చు. విద్యార్థి చేసే ప్రతి విషయాన్ని పరిశీలిస్తాం. అండ్ ఈ రేటింగ్ స్కేల్స్ కూడా మనకి పోర్ట్ఫోలియోలోనే భాగమవుతాయి. ఈ రేటింగ్ స్కేల్స్ కావచ్చు, చెక్ లిస్ట్ కావచ్చు, ఈ రెండింటి ద్వారా పోర్ట్ఫోలియోలో విద్యార్థిని మదింపు చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూస్తే మనకి ఆన్సర్ పోర్ట్ఫోలియో అనేది ఆన్సర్. ఓకే, ఇది పోర్ట్ఫోలియో గురించి డెఫినెట్గా తెలుసుకోండి. ఇది జనరల్ బిట్టే చూడండి. క్రింది వాటిలో ఒకటి పిల్లలను జూకు ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్లడం యొక్క లక్ష్యం కాదు. ఓకే, ఎక్కడికి? జూకి ట్రిప్కి తీసుకెళ్ళాలి, ఆ తీసుకెళ్లడం యొక్క లక్ష్యం కాదు అని అడిగాడు. సో 3 లక్ష్యాలు అవుతాయి, ఒకటి కాదు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, జంతువుల గురించి
వారి మునుపటి భావనలను జూలో జంతువులతో అనుసంధానించడం. ఎస్, సో ఒక జంతువుని చూసిండు, ఆ జంతువుకి సంబంధించి వానికి ఎంతో కొంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. అరే నేను జంతువుని అక్కడ చూసా అని చెప్పేసి అలా అనుసంధానం చేసుకొని ఛాన్స్ ఉంటుంది కదా, ఉంటుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, వారు జూలో జంతువుల పేర్లను బట్టి ఏం చేయడం. పిల్లల్ని జూకి తీసుకెళ్లారు అంటే అక్కడ జంతువుల పేర్లను బట్టి పట్టడానికి తీసుకెళ్తారా? తీసుకెళ్లరు కదా. సో ఇక్కడే అర్థమైపోతుంది కదా, బట్టి పట్టడం అనేది అసలు మనకు ఆన్సరే అవ్వదు. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, జూలో అందుబాటులో ఉన్న విషయాలను గురించి వారికి అవగాహన కల్పించడం. ఎస్, అక్కడ ఉన్న విషయాలను గురించి వారికి డెఫినెట్గా అవగాహన కల్పిస్తారు. నెక్స్ట్, విద్యార్థుల అభ్యసనాన్ని జూలో మదింపు చేయడం. పిల్లవాడు ఎంతవరకు లెర్నింగ్ చేస్తున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అని చెప్పేసి ట్రిప్ అయిన తర్వాత అయినా సరే లేదంటే ఆ ట్రిప్ జరుగుతున్నప్పుడైనా సరే పిల్లవాడిని మదింపు చేయొచ్చు, చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వేయొచ్చు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్ అనేది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఈ వీడియో రండి. పాఠ్య ప్రణాళికలోని ఈ దశ పాఠ్య పుస్తకానికి మించి ఉపాధ్యాయ తయారీని ప్రతిబింబిస్తుంది. ఓకే, ఏంటి పాఠ్య ప్రణాళికలోని అంటే లెసన్ ప్లాన్లో పాఠ్య పుస్తకానికి మించి ఉపాధ్యాయుని తయారీని ప్రతిబింబించేది ఏది? డైరెక్ట్ బిట్ టీచర్స్ నోట్స్. మీరు కరెక్ట్గా చదువుంటే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. అంటే టీచర్ నోట్స్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు లెసన్ చెప్పాలనుకుంటున్నారు, సో ఆ లెసన్కి సంబంధించిన ప్లాన్ అంతా కూడా మనకి లెసన్ ప్లాన్లో రాస్తారు కదా. రాసిన తర్వాత ఇంకా లెసన్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని రిఫరెన్స్ బుక్స్ ద్వారా తీసుకుంటారు. సో అలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా లెసన్ ప్లాన్లో రాయకుండా దాన్ని టీచర్స్ నోట్స్లో రాసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ పాఠ్య పుస్తకానికి మించి ఉపాధ్యాయ తయారీని ప్రతిబింబించేది టీచర్స్ నోట్స్. ఓకే, ఇది ఇక్కడ పాయింట్. మూల్యాంకన పద్ధతి అవ్వదు, ఎవల్యూషన్ అయితే కాదు కదా. నెక్స్ట్, ఉపాధ్యాయుడి అభిప్రాయాలు అవ్వదు, సాధించిన విద్యా ప్రమాణాలు కూడా కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్లారిటీగా, కింద ఆప్షన్స్ చూద్దాము. జూమ్ చేసాం. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులను స్థానిక గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళి దాని విధులను గురించి విద్యార్థులు పంచాయతీ కార్యదర్శితో చర్చించేలా చేశాడు. అంటే గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళిండు, దాని విధులు ఏమున్నాయి అని చెప్పేసి ఆ విధులను గురించి విద్యార్థులు గ్రామ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడేలాగా చేసిండు. ఈ కృత్యంలో అభివృద్ధి చేయగల విద్యా ప్రమాణాలు ఏవి? ఓకే, సో అక్కడ గ్రామ పంచాయతీకి వెళ్ళిండు, దాని విధులను గురించి తెలుసుకున్నాడు అంటే అతనికి ఎంతో కొంత విషయావగాహన అనేది ఏర్పడుతుంది. సో విషయాన్ని అయితే గ్రహిస్తున్నాడు కదా, విషయావగాహన అనేది ఏర్పడుతుంది. సో మనకి విషయావగాహన అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఏంది, దాని విధులను గురించి పంచాయతీ కార్యదర్శితో చర్చిస్తున్నాడు అంటే దాని సమాచారం గురించి ఎంతో కొంత తెలుసుకుంటున్నాడు కదా. సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కదా, అవుతాయి. నెక్స్ట్ చూడండి, ప్రయోగంకి సంబంధించి ఏమైనా ఉందా ఇక్కడ క్వశ్చన్లో? లేదు కదా. వెళ్ళిరు, కార్యదర్శితో మాట్లాడిరు, అక్కడ ఏమైనా ప్రయోగం చేసినట్టు కనబడుతుందా? కనబడట్లేదు. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. సో ఏబి మాత్రమే రైట్, సి అనేది రాంగ్, ఏబి మాత్రమే కరెక్ట్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ని క్లారిటీగా మన భాషలోకి విడగొట్టుకొని చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది లక్షణాలలో ఏది బోధనా సాధన యొక్క ప్రభావశీలతకు సంబంధించనిది కానిది ఏది అని అడుగుతున్నాడు. ఏంటి? బోధన సాధనకి అంటే టీచింగ్ ఎయిడ్ కానిది ఏది? ఎఫెక్టివ్గా టీచింగ్ చేయాలి, దానికి టీచింగ్ ఎయిడ్ కానిది ఏది? ఆ టీచింగ్ ఎయిడ్ అనేది ప్రామాణికమైనది. ఎస్, ప్రామాణికమైనదే ఉంటుంది. ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. ఎస్, ఇది నెరవేర్చేదిగా ఉండాలి. నెక్స్ట్, విద్యార్థి నేపథ్యానికి తగినదిగా ఉండాలి. ఎస్, విద్యార్థి నేపథ్యానికి తగినదిగా మాత్రమే ఉండాలి. సో ఇది అవుతుంది. నెక్స్ట్, ఖరీదు కాస్ట్ అనేది మనకి టీచింగ్ ఎయిడ్లో కనబడదు. సో ఇది మనకి ఆన్సర్ అవ్వదు. క్లియర్, అర్థమైందని అనుకుంటున్నాను. ఇవ్వండి ఇప్పటి వరకు 12 బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ రేపటి వీడియోలో కూడా ఇదే ఈవీఎస్ డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 2 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకుందాం. ఈ 2 పార్ట్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈవీఎస్ నుంచి బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతున్నాయి అని చెప్పేసి ఎంతో కొంత అవగాహన అయితే ఏర్పడుతుంది. అందుకోసమే పెడుతున్నాను. సో డెఫినెట్గా వీడియోకి మాత్రం లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.